రేపటి నుంచి కూల్చివేయనున్నారు. హైదరాబాద్ కు చెందిన సంస్థకు 33 లక్షలకు టెండర్ ఓకే అయింది. భవనం కూల్చివేతకు అధునాతన యంత్రాలు వాడాలని, ఆ సమయంలో చుట్టుపక్కల వారికి ప్రమాదం జరగకుండా చూడాలని అధికారులు కోరారు. ఈ నెల 19వ తేదీన రాంగోపాల్పేట డెక్కన్ మాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా భవనం పూర్తిగా దెబ్బతింది. సుమారు 11 గంటల పాటు కష్టపడి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ భవనంలో ఉన్న సింథటిక్ టైర్లు, ఇతర మెటీరియల్ మంటలు త్వరగా వ్యాప్తి చెందడానికి కారణంగా మారిందని అగ్నిమాపక సిబ్బంది అభిప్రాయపడ్డాయి. ఈ భవనం నుండి 4గురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అయితే ఈ భవనంలో విధులకు వెళ్లిన వారిలో 3 ఆచూకీ లభ్యం కాలేదు. ఇదే సమయంలో భవనంలోని సెల్లార్లోని ఒక అస్థిపంజరం లభ్యం. ఈ అస్థిపంజరం నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. సికింద్రాబాద్ రాంగోపాల్పేటలోని డెక్కన్ మాల్ ను రేపటి నుంచి కూల్చివేయనున్నారు. హైదరాబాద్ కు చెందిన సంస్థకు 33 లక్షలకు టెండర్ ఓకే అయింది. భవనం కూల్చివేతకు అధునాతన యంత్రాలు వాడాలని, ఆ సమయంలో చుట్టుపక్కల వారికి ప్రమాదం జరగకుండా చూడాలని అధికారులు కోరారు. ఈ నెల 19న రాంగోపాల్పేట్ డెక్కన్ మాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా భవనం పూర్తిగా దెబ్బతింది. సుమారు 11 గంటల పాటు కష్టపడి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ భవనంలో ఉన్న సింథటిక్ టైర్లు, ఇతర మెటీరియల్ మంటలు త్వరగా వ్యాప్తి చెందడానికి కారణంగా మారిందని అగ్నిమాపక సిబ్బంది అభిప్రాయపడ్డారు. ఈ భవనం నుండి 4గురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అయితే ఈ భవనంలో విధులకు వెళ్లిన వారిలో 3 ఆచూకీ లభ్యం కాలేదు. ఇదే సమయంలో భవనంలోని సెల్లార్లో ఒక అస్థిపంజరం లభ్యమైంది. ఈ అస్థిపంజరం నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, రేపటి నుండి డెక్కన్ మాల్ కూల్చివేతకైతే పనులు ప్రారంభమయ్యాయి. అయితే హైదరాబాద్ కి చెందిన ఒక కంపెనీ 33 లక్షలకు టెండర్ ద్వారా దీన్ని దక్కించుకుంది. దీనిలో అధునాతన పరికరాలు కూడా వాడుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామిని, ఈ నెల 19న సికింద్రాబాద్ రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ నల్లగుట్టలో జరిగినటువంటి డెక్కన్ నైట్ వేర్ అండ్ స్పోర్ట్స్ షాప్ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఈ రోజు మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా వీళ్ళు నగరంలో ఇటువంటి అక్రమ కట్టడాలు మరియు ఏదైతే ఈ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటి నుంచి సురక్షితంగా జనం బయటకు రావడము, ఫైర్ సేఫ్టీ విధానాలు ఉన్నాయా లేవా అనేటువంటివి
అన్ని కూడా పరిశీలించాలి ఇటువంటి భవనాలు అనేటువంటిది ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ డెక్కన్ నైట్ రైడ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆ భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి హైదరాబాద్ చెందినటువంటి ఒక ప్రముఖ కంపెనీ దాని పేరు బయటపెట్టలేదు. అయితే దానికి సంబంధించి దాదాపు 41 లక్షల రూపాయలకు ఈ కాంట్రాక్ట్ ఒప్పందం కుదరడం జరిగింది. 41 లక్షల రూపాయలు కంపెనీకి చెల్లించడం ద్వారా ఆ కంపెనీ భవనాన్ని పూర్తిగా స్థాయిలో నిలమట్టం చేస్తుంది. అయితే ఈ భవనాన్ని నిలమట్టం చేస్తున్న సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాళ్ళని ముందుగానే ఖాళీ చేయించారు. ఖాళీ చేయించిన తర్వాత ఆ స్థలాన్ని మొత్తం తమ ఆధీనంలో తీసుకుని రేపటి నుంచి ఈ కూల్చేత ప్రక్రియ ప్రారంభించాలని చెప్పేసి అధికారులు యోచిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఆ భవన యజమానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అందులో ఈ భవనాన్ని పూర్తి స్థాయిలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గా గుర్తించినటువంటి అక్రమ నిర్మాణంగా గుర్తించినటువంటి సదరు జిహెచ్ఎంసీ అధికారులు ఆ నోటీసుల్లో ఈ భవనం కూల్చివేతకు కావాల్సినటువంటి ఈ సొమ్ము ఏదైతే ఖర్చు అవుతుందో డబ్బులు ఖర్చు అవుతాయో అవి అతనే చెల్లించాలని చెప్పి షరతు విధించడం జరిగింది. అంతేకాకుండా ఆ భవనం పూర్తిన తర్వాత ఆ దుమ్ము ధూళి డిగ్రీస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా అది ఎత్తిపోయడానికి అయ్యే ఖర్చు కూడా తనేయాల్సింది. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ మాత్రం కేవలం భవనాన్ని కూల్చివేస్తాడు. భవనాన్ని కూల్చివేసిన తర్వాత అక్కడ పేరుకుపోయినటువంటి ఈ చెత్త చెదారం ఎంత ఏదైతే ఉందో దాన్ని మాత్రం భవన యజమాని తను చేయాలి. అయితే ప్రధానంగా ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఈ బుల్డోజర్లు తీసుకురావడం జరుగుతుంది. అయితే భవన నిర్మాణాన్ని టెక్నికల్ గా ఏ విధంగా కూల్చాలన్న దానిపైన ఇప్పుడు కంపెనీ సమాలోచనలో పడింది. మరొక వైపు ఈ భవనం కూల్చి వస్తున్నటువంటి సమయంలో ఏ అనుకోని ఘటనలు జరిగితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా సురక్షితంగా బయటకు తీసుకురావాలనేటువంటి దానికి సంబంధించి కూడా అగ్నిమాపక సిబ్బందిని అలర్ట్ చేశారు. అంతేకాకుండా కొన్ని ఫైర్ ఎగ్జిస్టింగ్స్ అనేటువంటివి ఫైర్ మిషన్స్ అనేటువంటి కొన్ని టెక్నికల్ గా ఉన్నటువంటి కొత్త వాటిని కూడా ఇక్కడ చేర్చాలని చెప్పి అధికారులు భావిస్తారు. మొత్తానికి గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఈ భవన నిర్మాణ కూల్చివేతకు సంబంధించి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయినటువంటి నేపథ్యంలో రేపటి నుంచి ఈ భవన నిర్మాణాన్ని ఒక్కొక్కటిగా అంటే ఒక అంతస్తు ఇలా కూల్చివేసే అధికారులు సిద్ధమయ్యారు. రైట్, థ్యాంక్ యూ సంపత్.